సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ అయితే ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్ లో ఉంది ట్రైలర్. అంతే, ఇంకా ట్రైలర్ అయితే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే లాంచ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే చాలా బాగుంది భయ్య. ట్రైలర్ లో మెయిన్ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ చెప్పకుండా సస్పెండ్ తో ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశారు భయ్య. మూవీ స్టోరీ లీక్ అవ్వకుండా కట్ చేశారు అనమాట. మెయిన్లీ ట్రైలర్ లో శంకర్ గారి మార్క్ అయితే చాలా క్లియర్ గా కనిపించింది భయ్య. ఒక మాస్టర్ పీస్ ట్రైలర్ కట్ చేశారు భయ్య. మెయిన్లీ ట్రైలర్ లో రామ్ చరణ్ గారు అయితే 3 గెటప్స్ అయితే చూపించారు భయ్య. ఫస్ట్ గెటప్ అయితే ఐఏఎస్ ఆఫీసర్, సెకండ్ గెటప్ అయితే అప్పన్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్ అయితే పోలీస్ ఆఫీసర్ గా కూడా మనకి రివీల్ అయితే చేశారు భయ్య ట్రైలర్ లో. ఇంకా 2-3 గెటప్స్ అయితే ఉన్నాయి, కాకపోతే మెయిన్లీ ఈ 3 గెటప్స్ అయితే హైలైట్ చేశారు భయ్య ట్రైలర్ లో. మెయిన్లీ ట్రైలర్ లో ఎస్జే సూర్య, రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సీన్స్ అయితే పెట్టారు కదా. ఆ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య, ఇంకంతే. అలాగే ట్రైలర్ లో మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేసిన రోల్స్ అయితే రివీల్ చేశారు భయ్య. సునీల్ గారిని, శ్రీకాంత్ గారిని, అంజలి గారిని, ఇలా చాలా గెటప్స్ అయితే ట్రైలర్ లో రివీల్ చేశారు భయ్య. మెయిన్లీ ట్రైలర్ లో హెలికాప్టర్ షాట్ అయితే ఉంటుంది. థియేటర్ లో ఎవరు కూర్చోడు భయ్య. మెయిన్లీ ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన షాట్ ఏదైనా ఒకటి ఉందంటే అది ఇదే భయ్య. నెక్స్ట్ లెవెల్ భయ్య షాట్ అయితే మాత్రం. రామ్ చరణ్ గారు అయితే లింగి పంచి కట్టుకుని, కట్ బనీని వేసుకుని, కత్తి పట్టుకుని హెలికాప్టర్ నుంచి దిగుతుంటే ఉంది భయ్య. నెక్స్ట్ లెవెల్ షాట్ భయ్య. థియేటర్ లో ఈ సీన్ వచ్చినప్పుడు ఎవడో సీట్ లో కూర్చోడు భయ్య, చెప్తున్నాను కదా. ట్రైలర్ లో ప్రతి ఒక్క షాట్ కూడా చాలా బాగుంది భయ్య. శంకర్ గారు అయితే ఒక మాస్టర్ ట్రైలర్ అయితే కట్ చేశారు భయ్య. మెయిన్లీ మూవీ ఫ్లాట్ లైన్ విషయానికి వస్తే ఐఏఎస్ ఆఫీసర్ వార్ సీఎం భయ్య. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన వార్ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది భయ్య. మెయిన్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీఎం దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం అనేది అది చాలా బాగుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ ఇంకా. ఎందుకంటే నార్మల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీఎం దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే భయపడతారు అనమాట. రామనందన్ అయితే డైరెక్టర్ సీఎం కి వార్నింగ్ అయితే ఇస్తున్నాడు భయ్య. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది భయ్య. ఒక టాప్ క్లాస్ కమర్షియల్ సినిమా, ఒక టాప్ క్లాస్ పొలిటికల్ మూవీ, ఒక టాప్ క్లాస్ ఎమోషనల్ మూవీ ఈ సంక్రాంతికి అయితే టాప్ క్లాస్ మూవీ అయితే మనం చూడబోతున్నాం భయ్య, శంకర్ గారి దయ వల్ల. నాకు తెలిసి రామ్ నందన్ వాళ్ళ నాన్న పొలిటికల్ గా ఏదో జరిగింది భయ్య, ఒక వెన్నుపోట ఏదో జరిగి ఉంటది. అది మన ఎస్జే సూర్య చేసి ఉంటారు. అప్పన్న సీఎం అవ్వాల్సింది మన ఎస్జే సూర్య అయితే సీఎం అయితే అయ్యాడు భయ్య. అది ఎందువల్ల ఏంటనేది ఇంకా మనకి సినిమాలో తెలుస్తుంది. అప్పన్న వాళ్ళ కొడుకు మన రామ్ నందన్ భయ్య, అదే మన ఐఏఎస్ ఆఫీసర్. మన రామ్ నందన్ అయితే ఎస్జే సూర్య చేసిన తప్పుల్ని ప్రజలకైతే తెలియపరుస్తున్నాడు భయ్య, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా. మెయిన్లీ ట్రైలర్ లో లవ్ స్టోరీ కూడా చాలా క్లియర్ గా చూపించారు భయ్య. మన అప్పన్న లవ్ స్టోరీ చూపించారు, రామ్ నందన్ లవ్ స్టోరీని చూపించారు. అలాగే ట్రైలర్ లో సాంగ్స్ కూడా చాలా క్లియర్ గా మనకు చూపించారు భయ్య. సునీల్ గారు అయితే మూవీలో ఏదో డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నారు భయ్య, సైడ్ లైన్ నడుస్తున్నాడు అనమాట. సునీల్ అయితే ఆ గెటప్ తో గేమ్ చేంజర్ మూవీలో మంచి కామెడీ అయితే చేయబోతున్నాడు భయ్య. సునీల్ తో పాటు వెన్నెల్ కిషోర్ కూడా మంచి కామెడీ అయితే చేయబోతున్నాడు. శ్రీకాంత్ గెటప్ కూడా కొద్దిగా రివీల్ అయితే చేశారు ట్రైలర్ లో. శ్రీకాంత్ గారు అయితే మన ఎస్జే సూర్య ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు భయ్య. అలాగే మూవీలో అంజలి గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ లో చేస్తున్నారు భయ్య. మన అప్పన్న వాళ్ళ వైఫ్ గా నటిస్తున్నారు. మూవీలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనిపిస్తుంది భయ్య మన శంకర్ గారు అయితే. మెయిన్లీ మూవీ అయితే చాలా యూజ్ లెవెల్ లో కొట్టిద్ది అనిపిస్తుంది భయ్య, పాన్ ఇండియా వైడ్ గా. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ అయితే రాజకీయం పరంగా చాలా మార్పులు తెచ్చే అవకాశం అయితే ఉంది భయ్య. ఎందుకంటే దిల్ రాజు గారు అయితే ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఇలా చెప్పారు భయ్య. మన రాష్ట్రంలో రాజకీయం పరంగా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో దాని స్టోరీ అయితే 10 ఏళ్ల క్రితమే డైరెక్టర్ శంకర్ గారు అయితే రాసుకున్నారంట. పొలిటికల్ గా ఈ మూవీ అయితే చాలా మార్పులు తెచ్చే అవకాశం అయితే ఉంది భయ్య, పాన్ ఇండియా వైడ్ గా. మెయిన్లీ ఎస్జే సూర్య యాక్టింగ్ గురించి అయితే మాట్లాడుకోలే భయ్య. ఎస్జే సూర్య అయితే యాక్టింగ్ అయితే చింపేశాడు భయ్య. ట్రైలర్ లోనే ఇలా చేశాడంటే ఇంకా మూవీలో ఇంకా ఎలా చేశాడో భయమేస్తుంది భయ్య మూవీలో ఆయన యాక్టింగ్ చూసా. ఎందుకంటే ఆయన యాక్టింగ్ చాలా మూవీస్ లో మనం చూసాం. ఎగ్జాంపుల్ సరిపోతే శనివారం మూవీలో చూసాం కదా. దీన్ని బట్టి చూసుకుంటే సినిమాలో ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే చింపేసి ఉంటాడు భయ్య. అలాగే రామ్ చరణ్ గారు అయితే ఎస్జే సూర్యతో పోటీ పడి మరి యాక్టింగ్ అయితే చేస్తున్నాడు భయ్య. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పే పని అయితే లేదు భయ్య. మనం ఇదివరకు చాలా మూవీస్ లో చూసాం కదా. ఎగ్జాంపుల్ త్రిబుల్ మూవీలోనే ఒక కన్ను షాట్ అయితే మన రివీల్ అయితే చేశారు భయ్య. ఆ కన్ను షాట్ కోసం ఎంత కష్టపడి ఉంటారు భయ్య రామ్ చరణ్ గారు అయితే. ఆ కంట్లో జనాలను అయితే చూపించాడు భయ్య మన రాజమౌళి అయితే. అలాగే సుకుమార్ కూడా రామ్ చరణ్ యాక్టింగ్ గురించి అయితే మొన్న చెప్పాడు భయ్య, ఈ గేమ్ చేంజర్ మూవీతో పక్కా నేషనల్ అవార్డు అయితే వస్తుందని. ట్రైలర్ లో కీరాద్వాని కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది భయ్య. అలాగే ట్రైలర్ బీజం అయితే ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. బీజం అయితే మన తమనాన్ని అయితే చింపేసినట్టు ఉన్నాడు. ట్రైలర్ బీజం గురించి అయితే మనం మాట్లాడుకోలే భయ్య. బీజం అయితే తమనాన్ని అయితే ఇరగొట్టేశాడంట. ట్రైలర్ తో పాటు మూవీలో కూడా ఇరగొట్టేశాడంట భయ్య. ఈ గేమ్ చేంజర్ బీజం తో మన తమనాన్ని అయితే మనకు ఒకటి చెప్తున్నాడు భయ్య, ఓల్డ్ తమన్ బీజం ఇస్ బ్యాక్ అని. ఈ రోజుల్లో మూవీ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా సరే మూవీ స్టోరీతో పాటు బీజం కూడా చాలా కీలకంగా మారిపోయింది భయ్య. మూవీ స్టోరీ బాగోపోయినా సరే బీజిఎం తో చాలా మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశాయి భయ్య. అలాగే మూవీ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అయితే పెట్టారు భయ్య. ఆ డైలాగ్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉన్నాయి భయ్య. రామ్ చరణ్ గారు అయితే డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో చెప్పారు భయ్య. ప్రతి ఒక్క డైలాగు మీనింగ్ ఫుల్ గా ఉంది భయ్య.
శంకర్ గారు అయితే మూవీలో మంచి కథనైతే దాచాడు భయ్య. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే మనం జనవరి 10 వరకు అయితే వెయిట్ చేయాలి. శంకర్ గారు అయితే ప్రెజెంట్ ప్లాపల్లో ఉన్నారు భయ్య. శంకర్ గారు అయితే ఈ గేమ్ చేంజర్ మూవీతో 100కి 200% కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు భయ్య. మూవీ మీద అయితే మొన్నటిదాకా హైపే లేదు భయ్య. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత హైప్ అయితే అమాంతంగా పెరిగిపోయింది భయ్య. ఆకాశాన్ని అయితే అంటింది. ఈ సంక్రాంతికి అయితే చాలా గట్టిగా కొట్టబోతున్నారు భయ్య రామ్ చరణ్ గారు అయితే. మీరైతే డిసైడ్ అయితే అయిపోయండి. సంక్రాంతి విన్నర్ అయితే ఇంకెవరో కాదు భయ్య, మన గేమ్ చేంజర్ అవబోతుంది. అలాగే ట్రైలర్ లో ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క ఫైట్ సీన్, ప్రతి ఒక్క సాంగ్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి భయ్య. మెయిన్ ఆ హెలికాప్టర్ షాట్ అయితే ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్. ఇంకంతే ఆ షాట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఐఫిస్ట్ అయితే అయిపోతాడు. థియేటర్ లో సీట్ లో ఎవడైతే కూర్చోడు భయ్య ఆ షాట్ వచ్చినప్పుడు అయితే మాత్రం. సో ఫైనలీ ఓవరాల్ గా ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఈ ట్రైలర్ చూసుంటే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్ గా 2025 సంక్రాంతి విన్నర్ అయితే గేమ్ చేంజర్ అయితే అవబోతుంది భయ్య. మీరైతే డిసైడ్ అయితే అయిపోయండి. ఎందుకంటే మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అయితే అలా ఉంది భయ్య. మంచి పొలిటికల్, యాక్షన్, ఎమోషనల్, రివెంజ్, మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమాని అయితే మనం ఈ సంక్రాంతికి అయితే చూడబోతున్నాం భయ్య. సో ఫైనలీ ఇదే భయ్య గేమ్ చేంజర్ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. మన ఛానల్లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి భయ్య. నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దయచేసి ఈ చిన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే 2K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉంది భయ్య. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.